నిన్ననో మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఒక కోరిక కోరారండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య, మరో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి వైఎస్ విజయలక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ గారు తన యొక్క సోషల్ మీడియా అకౌంట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారండి. మంచి విషయమే, అది పార్టీతో సంబంధం లేకుండా సందర్భం కాబట్టి దానికి శుభాకాంక్షలు తెలిపారు. అది పెద్ద అందరం చర్చించుకోదగినటువంటి విషయం, లేదంటే అది కాంట్రవర్షియల్ కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినట్లు ఎక్కడా వార్తలు రాలేదు. ఆయన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కూడా ఎక్కడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపలేదు. జగన్ తన సొంత తల్లికి కూడా శుభాకాంక్షలు చెప్పలేదు అని విమర్శలు కూడా వచ్చాయి. ఆస్తుల గొడవతో తల్లిని నిర్లక్ష్యం చేశాడు అన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విమర్శల మీద లక్ష్మీ పార్వతి చాలా ఘాటుగా విచిత్రంగా స్పందించారండి. నారా లోకేష్ను ఉద్దేశించి, నేను మీ తాతని పెళ్లి చేసుకున్నాను, నీకు అమ్మమ్మనే అవుతాను, ఏనాడైనా నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పావా, అసలు నా పుట్టినరోజు ఎప్పుడో నీకు తెలుసా అని ప్రశ్నించారండి. తనకు నారా లోకేష్ ఎప్పుడూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు అని ఆగ్రహం, దానితో పాటు ఒకే సమయంలో ఆవేదనను కూడా వ్యక్తం చేశారు. ఒక్కనాడైనా అమ్మమ్మ అని నోరారా పిలిచావా, ఎలా ఉన్నావని అడిగావా అని కూడా ప్రశ్నించారండి సోషల్ మీడియాలో. ఇక్కడ ఇంకో కామెడీ డైలాగ్ కూడా చెప్పారు. నీ తాత ఎన్నికల్లో బ్రహ్మాండంగా 258 సీట్లు గెలుచుకోవడంలో నాకు కూడా భాగస్వామ్యం ఉంది, ఆమెకి భాగస్వామ్యం ఉందంట, ఇదొక కామెడీ అనమాట అని తనకి తానే సర్టిఫికేట్ ఇచ్చుకున్నారనమాట. మీ తాతను బతికించుకున్న దాన్ని, మీ తాతని ఆ ఎలక్షన్లో తిప్పుకొని బ్రహ్మాండంగా 258 సీట్లు గెలిపించిన దాంట్లో భాగస్వామి అయిన దాన్ని నేను ఉన్నాను కదా, నీకు అమ్మమ్మను అవుతాను కదా, మరి నాకు ఏ రోజైనా ఒక్కరోజైనా సరే శుభాకాంక్షలు చెప్పావా, నా పుట్టినరోజు అసలు ఎప్పుడో నీకు తెలుసా, ఏ ఒక్కసారైనా వచ్చి అమ్మమ్మ ఎట్లున్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగావా అని ప్రశ్నించారండి. అంటే 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి తన పాత్ర కూడా ఉందని ఆవిడ గుర్తు చేశారు. దాంతోపాటు తాత పదవిచ్యుతుడు కావడానికి కూడా నేనే కారణం అని చెప్పుకుంటే ఇంకా బాగుండేదేమో. అంటే ఆయన పదవి నుంచి తొలగిపోవడానికి, ఆయన రాజకీయంగా పతనం అయిపోవడానికి కారణం కూడా లక్ష్మీ పార్వతి అని చెప్పుకుంటే బాగుండేదేమో తనకి తాను. ఇదని నేనంటున్నటువంటి మాట కాదండి, సోషల్ మీడియాలో సెటైర్లు ఎలా పడుతున్నాయన్నమాట. ఇంతకీ ఆవిడ బాధ లోకేష్ తనకు శుభాకాంక్షలు చెప్పకపోవడం అయితే కాదండి, విజయలక్ష్మికి శుభాకాంక్షలు చెప్పాడని. విజయలక్ష్మి గారికి శుభాకాంక్షలు చెప్పి తన పార్టీ నేత జగన్మోహన్ రెడ్డిని విమర్శలకు గురి చేశాడని ఆవిడ యొక్క ఆవేదన ఈ రకంగా వ్యక్తం చేశారు. పైగా విజయలక్ష్మి గారికి శుభాకాంక్షలు చెప్పేటటువంటి స్థాయి లోకేష్ కి ఉందా అని ప్రశ్నించారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైందండి. శుభాకాంక్షలు చెప్పడానికి కూడా స్థాయిలో ఉండాలా? అంటే ఎవరికైనా ఏదైనా సందర్భానికి తగినట్లుగా విష్ చేయాలి అంటే ఒక స్థాయిలో ఉండాలన్నమాట ఆమె చెప్పిన ప్రకారం. జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి కావచ్చు, లేదా వేరే ఇతర సందర్భాలకు కావచ్చు, ఏదైనా విష్ చేయాలి అంటే హోదా, ర్యాంక్, కేటగిరీ, రాజకీయ అర్హత అవసరమా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారండి, నేనంటలేదు. శుభాకాంక్షలు చెప్పడానికి స్థాయి ఉండాలంటే పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా స్థాయి ఉండాలి కదా అని ఘాటు కామెంట్లు వస్తున్నాయి. అంటే ఆమెను అందరూ అంటున్నటువంటి మాట ఏంటంటే, నీ స్థాయి ఏంటి పిచ్చిదానా, ఎన్టీఆర్ అంటే గొప్ప వ్యక్తిని మోసం చేసి పెళ్లి చేసుకున్న దరిద్రపు కొట్టుదానా అని తిడుతున్నారండి నెటిజన్లు, నేను కాదు. ఇలా కామెంట్లు వస్తున్నాయి. నన్ను అమ్మమ్మ అని ఎప్పుడైనా గౌరవంగా పిలిచావా, నన్ను మీ కుటుంబ సభ్యురాలుగా గుర్తించారా అని ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేశారు, కోపోద్రిక్తురాలయ్యారనమాట పాపం. కానీ అదే సమయంలో ఆ కుటుంబమే ఈవిడ నీడ కూడా తగలకూడదని దూరం పెట్టిందన్న రాజకీయ చరిత్ర అందరికీ తెలిసిందే అని పలువురు గుర్తు చేస్తున్నారండి. ఆమె చేసినటువంటి ద్రోహం అలాంటిది. మరి ఎన్టీఆర్ గారికి భారీగా వచ్చినటువంటి వ్యక్తి అంతవరకే పరిమితం కాకుండా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకొని మంత్రి పదవులు ఇప్పించి మంత్రి పదవులు ఓడగొట్టే స్థాయికి ఎదిగింది.
ఎన్టీఆర్ ను కీలు బొమ్మగా మార్చి, మార్క్ మై వర్డ్స్, ఈ మాటలు అనకూడదు వాస్తవానికి, అంతటి మహానుభావుణ్ణి తను చెప్పిన విధంగా మలుచుకుందనమాట. కీలు బొమ్మగా మార్చి విధాన నిర్ణయాల్లో వేలు పెట్టిందన్నటువంటి విమర్శలు అప్పట్లో బలంగా ఉన్నాయి, బలంగా వచ్చాయి కూడా. ఫలితమే తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు అని అప్పటి రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. కాలం కలిసి వచ్చుంటే దేవగౌడ స్థానంలో ఎన్టీఆర్ గారు ప్రధానమంత్రి అయ్యేవారన్నటువంటి వాదన కూడా అప్పట్లో వినిపించింది. ఈ రకంగా ఈవిడ మూలంగా ఎన్టీఆర్ కు నష్టం జరిగిందని ప్రత్యర్థులు ఇప్పటికీ చెప్తుంటారండి. ఇప్పుడు లక్ష్మీపార్వతి మరో ఆరోపణ చేశారు. లోకేష్ విజయలక్ష్మికి శుభాకాంక్షలు చెప్పి వాళ్ళ కుటుంబాల మధ్య దూరం పెంచే కుట్రలు చేస్తున్నాడు అంటున్నారు. రాజకీయ నాటకాలు ఆడుతున్నారు అన్నారు. చంద్రబాబు నాయుడు తన కొడుక్కి కుటుంబ విలువలు నేర్పలేదని, కనీస సంస్కారం కూడా లేకుండా పెంచారని విమర్శించారు. ఇక్కడే సోషల్ మీడియాలో మరోసారి సెటైర్లు పేలాయండి. విలువలు సంస్కారం గురించి ఎవరు మాట్లాడుతున్నారు? లక్ష్మీపార్వతి దగ్గరే నేర్చుకోవాలా? చంద్రబాబు నాయుడు గారు వారం వారం తన కుమారుడిని ఆవిడ దగ్గరికి సంస్కారం క్లాసుల కోసం పంపించాలా అంటూ ట్రోల్స్ మొదలయ్యాయండి. పాపం ఆవిడ అంతగా బాధపడుతుంది కాబట్టి, ఆస్తిలోనో అధికారంలోనో వాటా అడగలేదు కాబట్టి, ఏదో చిన్న కోరిక అనుకొని లోకేష్ గారు ఆవిడ పుట్టినరోజుని ఎప్పుడో తెలుసుకొని అమ్మమ్మ నీకు జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పి ఈవిడ కోరిక తీరుస్తాడేమో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం నిజమండి, ప్రజలకు ఇప్పుడు కావాల్సింది ఎవరికి బర్త్డే విషెస్ చెప్పారు అన్నది కాదు, రాష్ట్రానికి ఎవరు ఏం చేశారు అన్నది. రాజకీయాల్లో డ్రామా ఎప్పుడు ఉంటుంది, కానీ ప్రజలు చూస్తుంది మాత్రం ఫలితం మాత్రమే, రాష్ట్ర అభివృద్ధి మాత్రమే. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? లక్ష్మీపార్వతి గారి వ్యాఖ్యలు సరైనవేనా, లేక ఇది పూర్తిగా రాజకీయ కామెడీనా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.